డియర్ స్టూడెంట్స్, రాయుడు జీకే 99 తరపున అందరికీ స్వాగతం. సైకాలజీలో మొదటి ప్రశ్న, చీపురుతో ఊడ్చడం ఏ క్రీడకు సంబంధం? ఏ శారీరక, బి అనుకరణ, సి వినోద, డి ఏ మరియు సి. దీని సమాధానం బి అనుకరణ. రెండవ ప్రశ్న, ఉత్తర శైశవ దశ ఏది? ఉత్తర శైశవ దశ ఏది? ఏ 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు, బి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, సి పుట్టుక నుంచి 1.5 సంవత్సరం, డి 6 నుంచి 10 సంవత్సరాలు. దీని సమాధానం ఏ 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. మూడో ప్రశ్న, సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష వేటి మాపనం? ఏ సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష వేటి మాపనం? ఏ వైఖరులు, బి అభిరుచులు, సి మానసిక సామర్థ్యాలు, డి పైవన్నీ. దీని సమాధానం మానసిక సామర్థ్యాలు, సి కరెక్ట్. నాలుగో ప్రశ్న, లాంగ్వేజ్ అండ్ మైండ్ రచయిత. లాంగ్వేజ్ అండ్ మైండ్ రచయిత. ఏ గిల్ఫర్డ్, బి స్టెర్న్, సి పావ్లోవ్, డి చోమ్స్కీ. డి కరెక్ట్, చోమ్స్కీ. ఐదో ప్రశ్న, మెదడులోని ఎల్ఏడి ఫలితం. మెదడులోని ఎల్ఏడి ఫలితం. ఏ సహకార భావం, బి క్రీడాశక్తి, సి భాషార్జన, డి కళానురక్తి. దీని సమాధానం సి భాషార్జన. ఆరవ ప్రశ్న, ఆత్మభావన ఏర్పడే దశ. ఆత్మభావన ఏర్పడే దశ. ఏ ఉత్తర బాల్య దశ, బి కౌమార దశ, సి పూర్వ బాల్య దశ, డి వయోజన దశ. దీని సమాధానం ఏ ఉత్తర బాల్య దశ. ఏడవ ప్రశ్న, గుణాత్మక వికాసంపై పరిశోధకులు ఎవరు? గుణాత్మక వికాసంపై పరిశోధకులు ఎవరు? ఏ స్కిన్నర్, బి స్టెర్న్, సి గాల్టన్, డి జీన్ పియాజే. దీని సమాధానం డి జీన్ పియాజే. ఎనిమిదో ప్రశ్న, భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉండే వయసు. భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉండే వయసు. ఏ 6 నుంచి 12 సంవత్సరాలు, బి 1 నుంచి 6 సంవత్సరాలు, సి 3 నుంచి 10 సంవత్సరాలు, డి 3 నుంచి 8 సంవత్సరాలు. దీని సమాధానం సి 3 నుంచి 10 సంవత్సరాలు. తొమ్మిదో ప్రశ్న, విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు? విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు? ఏ రష్యా, బి బ్రిటన్, సి అమెరికా, డి జర్మనీ. దీని సమాధానం డి జర్మనీ. పదవ ప్రశ్న, సహజాతానికి ఉదాహరణ. సహజాతానికి ఉదాహరణ. ఏ కుతూహలం, బి గాబరా, సి నవ్వడం, డి పైవన్నీ. దీని సమాధానం డి పైవన్నీ. రెండో ప్రశ్న, స్కీమాటాకు సంబంధం కానిది ఏది? స్కీమాటాకు సంబంధం కానిది ఏది? ఏ పీల్చడం, బి తన్నడం, సి అలంకరణ, డి పట్టుకోవడం. దీని సమాధానం సి అలంకరణ. 12వది, మొదటి ప్రజ్ఞామాపని ప్రశ్నాంశాల సంఖ్య. మొదటి ప్రజ్ఞామాపని ప్రశ్నాంశాల సంఖ్య. ఏ 26, బి 16, సి 30, డి 18. దీని సమాధానం సి 30. 13వ ప్రశ్న, ప్రజ్ఞా విశేషక కారకం ఏది? ప్రజ్ఞా విశేషక కారకం ఏది? ఏ విషయం, బి ప్రచారకాలు, సి ఉత్పన్నాలు, డి పైవన్నీ. దీని సమాధానం డి
పైవన్నీ. 14వ ప్రశ్న, తీవ్ర వినికిడి లోపం ఏది? తీవ్ర వినికిడి లోపం ఏది? ఏ 71 డెసిబిల్స్ నుంచి 90 డెసిబిల్స్, బి 90 డెసిబిల్స్ నుంచి పైన అంటే 90కి పైన, తర్వాత సి 26 డెసిబిల్స్ నుంచి 40 డెసిబిల్స్, డి 41 డెసిబిల్స్ నుంచి 55 డెసిబిల్స్. దీని సమాధానం 71 డెసిబిల్స్ నుంచి 90 డెసిబిల్స్. ఏ ఈజ్ కరెక్ట్. 15వ ప్రశ్న, ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతకర్త. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతకర్త. జవాబు ఆప్షన్స్: ఏ స్టెర్న్, బి గిల్ఫర్డ్, సి లూయిస్ థర్స్టన్, డి హిల్గార్డ్. దీని సమాధానం లూయిస్ థర్స్టన్. 16వ ప్రశ్న, అబిలిటీస్ ఆఫ్ మెన్ రచయిత. అబిలిటీస్ ఆఫ్ మెన్ రచయిత. ఏ కార్ల్ స్పియర్మన్, బి స్టెర్న్, సి ఎబ్బింగ్హౌస్, డి గాల్టన్. దీని సమాధానం కార్ల్ స్పియర్మన్. 17వ ప్రశ్న, ఒక అబ్బాయికి ఏబిసిడీలు రావు కానీ రైమ్స్ మాత్రం చక్కగా చెబుతున్నాడు. ఇది ఏ స్మృతి? ఒక అబ్బాయికి ఏబిసిడీలు రావు కానీ రైమ్స్ మాత్రం చక్కగా చెబుతున్నాడు. ఇది ఏ స్మృతి? ఏ తార్కిక, బి సంవేదన, సి బట్టి, డి నిష్క్రియాత్మక. దీని సమాధానం బట్టి, సి. ప్రశ్న, బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఏమంటారు? బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఏమంటారు? ఏ చివరి ప్రజ్ఞామాపని, బి కష్టతర మాపని, సి మొదటి మాపని, డి తేలిక మాపని. దీని సమాధానం సి మొదటి మాపని. 19వ ప్రశ్న, స్కిన్నర్ తన ప్రయోగాలకు ఎంచుకున్న జీవులు. స్కిన్నర్ తన ప్రయోగాలకు ఎంచుకున్న జీవులు. ఏ ఎలుకలు, బి కోతులు, సి పావురాలు, డి ఏ మరియు సి అంటే ఎలుకలు, పావురాలు. దీని సమాధానము డి ఏ మరియు సి. 20వ ప్రశ్న, రాజు అఘాతానికి గురై గతాన్ని మర్చిపోతే. రాజు అఘాతానికి గురై గతాన్ని మర్చిపోతే. దీని సమాధానాలు ఆప్షన్స్: ఏ అమ్నీషియా, బి ప్యూగ్, సి కన్సాలిడేషన్, డి స్మృతి నాశనం. దీని సమాధానం బి ప్యూగ్. 21వ ప్రశ్న, ఒకరోజు మరుపు 66% అయితే స్మృతి శాతం. ఒకరోజు మరుపు 66% అయితే స్మృతి శాతం. ఏ 50%, బి 34%, సి 40%, డి 25%. దీని సమాధానం బి 34%. 22వ ప్రశ్న, బొమ్మలకు స్నానం చేయించే క్రీడ. బొమ్మలకు స్నానం చేయించే క్రీడ. ఏ అనుకరణ క్రీడ, బి ఊహాత్మక క్రీడ, సి ఏకాంతర క్రీడ, డి చలనాత్మక క్రీడ. దీని జవాబు ఆన్సరు ఏ అనుకరణ క్రీడ. 23వ ప్రశ్న, పూర్వ శైశవ దశ కాలం. పూర్వ శైశవ దశ కాలం 0 అంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం, బి పుట్టినప్పటి నుంచి 3 నెలలు, సి పుట్టినప్పటి నుంచి 6 నెలలు, డి పుట్టినప్పటి నుంచి 9 నెలలు. దీని సమాధానం పుట్టినప్పటి నుంచి 3 నెలలు. 24, చోమ్స్కీ ఎవరు? చోమ్స్కీ ఎవరు? ఏ భాషా శాస్త్రవేత్త, బి తర్కవేత్త, సి తత్వవేత్త, డి పైవన్నీ. దీని సమాధానం డి పైవన్నీ. 25వ ప్రశ్న, ధనాత్మక పునర్బలనం ఏది?
ధనాత్మక పునర్బలనం ఏది? 1 శిక్ష, 2 విమర్శ, 3 డబ్బు, 4 కోపం. దీని సమాధానం 3 డబ్బు. దయచేసి మీరందరూ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా మీరు సమాధానం చేయగలిగారో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి మర్చిపోకండి. మీకు ఎన్ని ప్రశ్నలు అంటే మీరు ప్రిపరేషన్ అవుతున్నారు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా నేను ఇచ్చినటువంటి 25 క్వశ్చన్లలో మీకు ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్గా అయ్యాయో మీరు నిజాయితీగా ఒకసారి కామెంట్లో పెట్టగలరు. ఓకే, మీ అందరికీ సెలవు తీసుకుంటూ మీ సిఎస్ రాయుడు.